నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచం మొత్తంలో భారతదేశం ఒక శాంతి కాముక దేశంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే పక్కలో బలంలో ఉన్నట్టు పొరుగు రాష్ట్రమైనటువంటి పాకిస్తాన్ యొక్క కవ్వింపు చర్యలు, ముఖ్యంగా ఏప్రిల్ 22 నాడు పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద కేంద్రాలపై ప్రతీకార దాడులు జరిగింది. ఇది ముఖ్యంగా జైషీ మహమ్మద్, లష్కరీ తోయిబా ఉగ్రవాదులు ఉన్నటువంటి బహల్పూర్, మురిద్కే, గుల్ఫూర్, భీంబర్, చెక్ ఆగ్రా, బగ్గకోటి, సియాల్కట్ మరియు ముజఫర్బాద్లో ఈ ధ్వంసాలు జరిగాయి. దీనికి ఏమో భారతదేశం ముఖ్యంగా మన దగ్గర ఉండే అమలుపదిలో ఉండేటువంటి ఈ రాఫెల్ యుద్ధ విమానాలు, తర్వాత స్కాల్ప్ అనేటువంటి క్రూయిజ్ క్షిపణులు మరియు హమార్ బాంబులని వాటిని ఉపయోగించాయి. అయితే ఇది రాత్రి వేళ ఆకస్మికంగా మనం పొద్దున్న లేచేటప్పటికి వార్తల్లో చూసాం. ఇది పాకిస్తాన్ అప్రమత్తం కాకుండా ఈ దాడులు ఏది ఉగ్రవాద ప్రదేశాల మీదే చేసింది అది. అంతేగాని పాకిస్తాన్ సైనిక వారాల దేని మీదను చేయలేదు. అంటే టు టీచ్ ఏ లెసన్ అన్న ఇది ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ అనమాట. సో అండ్ భారత ప్రభుత్వం కూడా క్లియర్ కట్గా చెప్పింది, మేము పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద మీరు దాడి చేయలేదు. సో ఈ దాడికి మనకి స్పందన ఇజ్రాయెల్ నుంచి కూడా మనకు సపోర్ట్ వచ్చింది. ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ చర్య సహేతుకమైనదని చెప్పింది. అసలు ఈ ఇంపాక్ట్కి ఈరోజు ఏమైందంటే కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ విపరీతంగా పడిపోయింది. బట్ మన దేశంలో కూడా అంటే ఇవాళ ఈరోజు 7th నాడు కూడా ఏంటంటే భారతదేశం అందరినీ అప్రమత్తం చేస్తుంది. ఒకవేళ కనుక ఏవైనా కవ్వింపు చర్యలు చేసి పాకిస్తాన్ ఏమైనా చేసినట్లయితే దాన్ని ఏ విధంగా, ఎందుకంటే మెంటల్లీ ప్రిపేరింగ్ ది పీపుల్, ఆ పబ్లిక్ కూడా భారతదేశం బాగానే చేస్తుంది. సో మరి ఈ భారత ప్రభుత్వం ఈ దాడిని ఈ సరిహద్దు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అవసరమైన చర్యగా పేర్కొంటూ అందరినీ అప్రమత్తం చేసింది. దీన్ని మనం కూడా అంటే సింధు జలాలని వీటన్నిటిని ఆఫ్ చేయడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి ఈ చర్య సహేతుకమైనది అవునా కాదా, ఇంకా ఏ విధంగా చేయాలి? ఎందుకంటే మనం ఇదివరకు ఈ ఎపిసోడ్స్ మీద మాట్లాడుకున్న దాన్ని బట్టి పాకిస్తాన్లో కూడా ఇంటర్నల్గా కూడాను మనకు బలోచిస్తాన్ కానీ అక్కడ కూడా సైనిక స్థావరాల మీద వాళ్ళు ఇంటర్నల్గా దాడి చేయడం అవన్నీ జరుగుతుంది. సో దీని మీద మీ విశేష స్పందన కావాలి. ఆపరేషన్ సింధూర్ పేరే చాలా పవర్ఫుల్గా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు నీచ నికృష్ట క్రూరులు, అంతకు మించి ఏమి చెప్పడానికి లేదు. వచ్చినటువంటి టెర్రరిస్ట్ వాడు ఎంత వెధవ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ముందే మేల్ మెంబర్స్ని చంపేశారు. అది కదా వాడు చేసింది. 25 మందిని చంపి వైఫ్స్ను వదిలేశారు. ఎంత 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 దరిద్రపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. సో అందుకని దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు చాలా చాలా ఆలోచించి పెట్టినట్టున్నారు. అండ్ దే నో ఇట్ విల్ బి సక్సెస్. సో చక్కగా ఆపరేషన్ చేయటం జరిగింది. అదొకటి. లాస్ట్ టైం కూడా మనం దీని గురించి చర్చించినప్పుడు 2 రకాలుగా మనం దీన్ని చేయటం జరిగింది. సర్జికల్ స్ట్రైక్సే ఆన్సరా, అవి లేకుండా ఇంకా చాలా రకాలుగా ఈ దేశాన్ని మనం ఇది చేసేయొచ్చా, స్ట్రాంగల్ చేయొచ్చా? సర్జికల్ స్ట్రైక్లో ఎప్పుడు సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇతడు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండటానికి అవకాశం ఉందా అనే విషయాన్ని కూడా మనం చర్చించడం జరిగింది. బట్ లక్కీలీ సర్ప్రైజ్ ఎలిమెంట్ను ఉంచుకొనే చేసినట్టున్నారు. ఎందుకంటే ½ అన్ అవర్ రాత్రి 1 గంట నుంచి 1:30 లోపల అంతా అయిపోయింది. పోవటం, కొట్టడం, తిరిగి రావటం అంతా అయిపోయింది. అండ్ లాస్ట్ టైం బాలాకోట కన్నా ఇది చాలా పవర్ఫుల్. లాస్ట్ టైం బాలాకోట్లో చేసినప్పుడు వాడు కాగి చచ్చిపోయింది, చెట్టు పడిపోయిందంటూ హేళన చేశాడు. ఈ తర్వాత మాట్లాడటానికి కూడా వీలు లేని ప్రూఫ్తో వచ్చేశారు. అది దగ్గర ప్రాంతాల అదేది బాలాకోట్ కాదు, ఇంకోటి దాని పేరేదో ఉంది, అది పంజాబ్లో ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ ప్రాంతాలన్నింటినీ ఆల్మోస్ట్ ఆల్ 9 స్థావరాలు కొట్టేశారు. కొట్టిన ప్రతిదీ లష్కరీ తోయిబాకో లేకపోతే ఇంకో ఉగ్రవాద
దానికి సంబంధించింది శిక్షణా సంస్థలు. హఫీజ్ సయీద్ గారి ఫ్యామిలీ మొత్తం పోయింది, వాడు మిగిలాడు. దాన్ని బట్టే తెలుస్తూ ఉన్నది సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసి టార్గెట్ చేసి కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ హఫీజ్ సయ్యద్ గారి రిలేషన్స్ చనిపోయిన వాళ్ళ ఫ్యూనరల్ దానికో ఇంకోడో దాంట్లో ఎవడో టెర్రరిస్ట్ ఉన్నాడు, పాకిస్తానీ ఆర్మీ నుంచి పోయి దేవర్ కాట్ ఆన్ కెమెరా. సో టెరిఫిక్ ప్రూఫ్ మనకు దొరికిపోతూ ఉన్నది. దీనికి బ్యాక్గ్రౌండ్లో కూడా కొంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ నెత్తి మీద వాళ్ళు చేయబెట్టుకునేటటువంటి సమర్థత చాలా ఉన్న వ్యక్తులు పాకిస్తానీ మినిస్టర్లు, అఫీషియల్స్. వాడెవడో ప్రొవోక్ చేసి మాట్లాడిస్తే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, ఎస్ మేము ఎప్పటి నుంచో ఉగ్రవాదులు ట్రైన్ చేస్తున్నాం, ఇప్పుడేంది, అంతకుముందు వెస్ట్కు చేసాం, అమెరికాకు చేసాం, ఇది చేసామని అని చెప్పాడు. ఆ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్గా వెళ్ళింది. పవర్ఫుల్గా అంటే ఇప్పుడు దానిని పట్టుకొని వాళ్ళు వాయించేస్తున్నారు. నువ్వే చెప్పిన తర్వాత ఇంకా ఉగ్రవాదులకు మేము షెల్టర్ ఇవ్వట్లేదని అంటే ఎవరు నమ్ముతాడు అనేటటువంటిది పాయింట్ ఇంటర్నేషనల్ మీడియాలో బాగా వెళ్ళిపోయింది. సో అది ఒకటి మనకు చాలా చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈవెన్ టుడే ఆల్సో ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చేస్తుంటే ఇవన్నీ అడిగాడు, అయితే వాడికి సమాధానం కూడా లేకుండా పోయింది. అది ఒక మెయిన్ థింగ్. అండ్ చాలా ప్రిసిషన్ స్ట్రైక్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడ అనుకున్నారో అక్కడ కొట్టి వచ్చేశారు. సో దీని ఇంపాక్ట్. రెండోది చాలా క్లియర్గా ఇప్పటికీ చెప్తూ ఉన్నారు, మిలిటెంట్ స్థావరాలనే కొట్టాము, సివిలియన్స్ని టచ్ చేయలేదు, మిలిటరీ బేసెస్ను టచ్ చేయలేదు. ఇప్పుడు వాడు రిటాలియేట్ చేయాలనుకో ఏం చేస్తాడు? రిటాలియేట్ చేయాలంటే ఇండియాలో టెర్రరిస్ట్ బేసులు లేవు, అది వాడికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. మనం ఏమైనా టెర్రరిస్ట్ ఇంకా ట్రైన్ చేయట్లేదు. సో టెర్రరిస్ట్ బేసెస్ను వాడేమి కొట్టానని చెప్పుకోలేడు. రిటాలియేట్ చేస్తే వాడు ఏం కొట్టాలి? సివిలియన్ ఏరియానైనా కొట్టాలి, లేకపోతే మిలిటరీ ఏరియానైనా కొట్టాలి. ఆ రెండిట్లో ఏది కొట్టినా కానీ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ వార్. సివిలియన్ ఏరియా మీద వాడు బాంబులు వేసినా, మిలిటరీ టార్గెట్స్ మీద బాంబులు వేసినా ఇంకా యుద్ధం ప్రకటించినట్టుగానే అవుతుంది, ఎస్కలేషన్ అయిపోతుంది. సో అందుకని వాడి ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయినాడు. ప్రపంచ దేశాలు కూడా అప్రిషియేట్ చేయరు అవి. అందుకనే బాగా వాడి మీద రిస్ట్రెయింట్ పెట్టినట్టున్నారు, ఏం మాట్లాడలేదు. బట్ వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్. వాడు ఏదో పిచ్చి చర్య చేస్తాడు, కొడితే మళ్ళీ రెడీగా ఉండాలి. అది బాగా అబ్బి బాకీ హై అని ఎవరో ట్వీట్ చేశారు ఆర్మీలో. రెండోది మనం కనుక చూస్తే ఇందాక ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ మాట్లాడుతూ క్వశ్చన్స్ ఏమి ఎందుకు తీసుకోవట్లేదంటే ఇది ఇవాల్వింగ్ సిచ్యుయేషన్ అన్నాడు. ఇవాల్వింగ్ సిచ్యుయేషన్ అంటే ఇంకా చాలా జరగాల్సింది ఉంది, చేయాల్సింది. సో ఇవి చాలా లోడెడ్ కామెంట్స్. సో దీన్ని బట్టి చూస్తే డెఫినెట్గా ఇది ఇక్కడితో ఎండ్ అయ్యేటట్లేదు, ఎక్కడో చోట ఆగిపోతుంది. ఎందుకనంటే అమెరికాకు ఇష్టం లేదు, చైనాకు ఇష్టం లేదు ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ పోవటం అనేటటువంటి. సో ఇది ఒక మేజర్ థింగ్. ఇక వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి 5 ఇండియన్ జెట్స్ను షూట్ డౌన్ చేశామనేది ఒకటి చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒకటి నెమ్మది మీద బయటకు వస్తాయి, బికాస్ దే హ్యావ్ టు షో ది ప్రూఫ్. కానీ అంతకు ముందే దీనికి సంబరపడిపోయి దాన్ని ట్వీట్ చేసి న్యూస్ చేసేటటువంటి వెధవ న్యూస్ ఏజెన్సీస్ ఇండియాలో ఉన్నాయి. వాడు ఆల్రెడీ హిందూవాడు దీని మీద న్యూస్ ఐటమ్ క్యారీ చేసి మళ్ళీ డిలీట్ చేశాడు. ఈ వాజ్ ఫోర్స్డ్ టు డిలీట్. సో ఆల్సో ఈ కాంగ్రెస్ వీళ్ళు వాళ్ళ అకౌంట్లలో 5 జెట్లు పోయినాయని ఏడుస్తున్నారు. సో అది బట్ బేసికలీ చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్గా కూడా మేజర్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ టెస్ట్ అవుతున్నాయి. అది కూడా మనం చూడాలి. రాఫెల్ అంతకుముందు లేదు. అట్లాగే J-16 17 చైనా వాడు చేసింది ఒకటి ఉంది. సో అదొకటి వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి? పాకిస్తాన్కి ఇచ్చాడు. యాక్చువల్లీ ఇది ఎవాల్యుయేషన్ కింద వస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిల్లో ఏవి బెటరు, ఏవి పర్ఫార్మింగ్ బెటరు, ఇంప్రూవ్మెంట్స్ ఏమి అవసరం అనే దానికి. సో ఒకవేళ ఏమైనా 1 or 2 ఎయిర్ప్లేన్స్ లూజ్ అయినా కానీ వాళ్ళంతటగా లూజ్ అయ్యేది కాదు. వాళ్ళను షూట్ చేసి వాటిని డౌన్ చేసి వీళ్ళు డౌన్ అయినా అయి ఉండొచ్చు. ఏదైనా వారంలో 15 రోజుల్లోనూ ఎడిదిరిగి ఇంటర్నేషనల్ ప్రెస్ వాళ్ళు పోతారు, చూస్తారు. ఐ మీన్ అదేమి చిన్నదేమీ కాదు. రేఫెల్ వాడి దగ్గర లేదు, ఎవరి దగ్గర? పాకిస్తానీ వాడి దగ్గర. ఒకవేళ ఉంటే అది షుడ్ బి డెబ్రీ ఉండాలి. అది మనం వేచి చూద్దాం ఎట్లా వచ్చినా కానీ. బట్ డజంట్ మ్యాటర్, అది పెద్ద ఇష్యూ కాదు. ఎల్ఓసి దగ్గర కూడా జరుగుతూ ఉన్నది. మరి ఏమైనా మిస్సైల్స్ను ప్రయోగించారా? బ్రాహ్మో మిసైల్స్ ఇటువంటివి ఏమైనా
అదేమి ఇంత మటుకు వీళ్ళు చెప్పలేదు. ఇంత మటుకు ఎయిర్ క్రాఫ్ట్ పోయి కొట్టినట్టే మనకు అనిపిస్తుంది. ఇంకేమైనా అదర్ ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచిస్తున్నారనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి, వీటన్నిటికీ మించి వాళ్ళు భయపడుతున్నది ఆల్రెడీ జరిగిపోయింది. యాక్చువల్లీ అది దీనికన్నా మేజర్ స్ట్రోక్ నన్ను అడిగితే ఏది సింధు నదీ జలాలను ఆపటం అనేది. అది గేమ్ చేంజర్ నేను అనుకోవటం. అదే వాడెవడో CNN రిప్రజెంటేటివ్ కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నారు. ఆ పాకిస్తాన్లో ఫీలింగ్ కూడా ఏంటంటే సింధు నదీ జలాలను ఆపేయాలనే నిర్ణయం అంతకుముందే తీసుకున్నాడు మోడీ. ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నాడు, ఇది వచ్చింది దీని మీద కొట్టేశాడని. బికాస్ అది మనకు చాలా అనుకూలంగా లేని ఒప్పందం. ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు కాబట్టి ఆయన చేసిన టైంలో 80% వాళ్ళకి ఇచ్చి 20% మనకి ఇచ్చారు. దీన్ని ఆపినందువల్ల పూర్తిగా ఆపేది కూడా ఉండకపోవచ్చు. వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి రీనెగోషియేషన్స్ పిలిచి రీనెగోషియేషన్లో మనం ఎక్కువ షేర్ తీసుకునే అవకాశం ఉంది. ఇట్స్ గుడ్ ఫర్ ది కంట్రీ. సో అదొకటి ఎడుదిరిగి జరుగుతూ ఉన్నది. ఇక ఈవెన్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది ఇండియా సైడ్ నుంచి. చాలా చాలా థాట్ఫుల్గా ఆలోచించి ఇవాళ ప్రజెంటేషన్ చేసినప్పుడు క్రిస్ప్గా బ్రాడర్ కాంటూర్స్ను ఫారిన్ సెక్రటరీ ప్రజెంట్ చేశాడు, కూర్చున్నాడు. దెన్ ఈ లెఫ్ట్ ఇట్ టు ది ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ రిప్రజెంటేటివ్స్ టు ఆ యాక్చువల్ చేసిన దాని గురించి మాట్లాడటం వాళ్ళకు వదిలేశారు. దాంట్లో ఆమెను ఖురేషి అనే ఆమె ముస్లిం లేడీ, ఇంకో ఆమె సింగు, వీళ్ళిద్దరిని ప్రజెంట్ చేసి వాళ్ళ ద్వారా చెప్పించారు. చాలా చాలా ఎఫెక్టివ్గా చాలా బాగా ఉంది. ఏదో వాడెవడో మినిస్టర్ ఎవడో మాట్లాడిన దానికన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా మెసేజ్ కూడా ఇంటర్నేషనల్గా పోయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఏ రకంగా చూసినా పహల్గాం చర్యకు మంచి ప్రతిచర్య కిందనే భావించాలి. ఇంతటితో ఆగిపోకపోవచ్చు, ఇంకొంత ఉండొచ్చు. డెఫినెట్గా పాకిస్తాన్ ఏదో ఒక రకంగా రియాక్ట్ అవుతుంది. అంటే అది ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూ వాళ్లకు, లేకపోతే ప్రజల్లో పేలవం అయిపోతారు. సో అందుకోసమైనా రియాక్ట్ కావాలి. సో అది ఎట్లా చేస్తారు, దానికి మన రిప్లై ఎట్లా ఉంటుంది, ఎంత ప్రిపేర్డ్గా మనం అప్పుడు ఉంటాం, అది వాడు సర్ప్రైజ్ కోసమే చూస్తాడు. వాడు ఇమీడియట్గా రియాక్ట్ కాకపోవచ్చు, ఎప్పుడో రిలాక్స్ అయిన మూమెంట్లోనే వాడు రియాక్ట్ కావడానికి వీలుంది. బట్ ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేటు, టెర్రరిస్టులను పెంచి పోషిస్తుంది అనేది బాగా ఎక్స్పోజ్ చేయటానికి ఇది బాగా ఉపయోగపడింది. మోర్ దాన్ దట్ అది ఎంత హరిబుల్ ఇన్సిడెంట్. అటువంటి వాళ్ళను పంపించి ఆ రకంలో ట్రైన్ చేసి పంపించి చేసిన దానికి తగిన గుణపాఠమే చెప్పారని చెప్పాలి. గుడ్. I mean, as it goes further, we will further discuss it if something more happens. చాలా చక్కటి చర్య కింద దీన్ని భావిస్తూ మన సపోర్టు, సహాయం, సహకారం ఎప్పుడు ఉంటాయి ఇటువంటి చర్యలకు. సో ఆపరేషన్ సింధు మీరు చెప్పినట్టు ఇది మొదటి నుంచి మీరు చెప్తున్నారు, ఇస్లామిక్ టెర్రరిజం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్నిటికన్నా చాలా వరస్ట్గా ఉంది. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇది ఒక నాంది అని మనం అనుకోవచ్చు. పాకిస్తాన్ ఎంత గొప్ప చెప్పుకొని మాకు టర్కీ సపోర్ట్ ఉంది ఇదేదంతా అయినా భారతదేశాన్ని అయితే మటుకు ఏమి చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ సంఘీభావం తెలిపి ఏకంగా ఉన్నారు. అయితే మీరన్నట్టు మనం చేయాల్సిందంటే ఊరికినే వదంతుల్ని నమ్మకుండా ప్రజలందరూ చాలా సెల్ఫ్ రిస్ట్రైంట్గా ఉండి ఉండడం వలన ఏమవుతుందంటే మనకి ప్రజల్లో అభద్రతాభావం అనేది మనం పోగొట్టుకుని అందరం చక్కగా ముందుకు సాగితే ఐ థింక్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు చెప్పినట్టు ఇట్స్ ఏ వెరీ గుడ్ యాక్ట్. అండ్ నిజంగా దీని వెనక ఉన్న వాళ్ళందరినీ మనము భారతదేశంలో